దీర్ఘాయుష్మాన్ భవ. నాయన జయంత, ఈ మానవ రాజ్యానికి యువరాజువైన ఆశ్రమవాసులతో కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం చేశావు. ఆ జనని పరిపూర్ణ కృప వల్ల, మీ పెద్దల అమోఘ ఆశీస్సు వల్ల సకల విద్యా పారంగతుడవైనావు. మంత్రి కుమారుడు నీకు నెచ్చిలి అయిన ఈ వసంతుడు చేదోడుగా సుముహూర్తాన యువరాజ్య పట్టాభిషిక్తుడవై నీ బాధ్యత నీవు నిర్వర్తించు. ధర్మావతారుడైన చండభాను మహారాజుకు తగిన కుమారుడు అనిపించుకో. ఇక రాజధానికి తరలిపోయే సన్నాహంలో ఉండు. రేపు ఉదయమే నీ ప్రయాణం. గాలి మాటలు కడుతున్నావా? ఎగిరిపోయే చిలుక ఎలా చిక్కుతుందా అని ఎత్తి వేస్తున్నా. ఎంతకైనా తగిందానవే. అవతల ఎండెక్కుతుంది. రారా నీళ్లకు. రాజకుమారా, మహారాజు కుమారా, జయంత మిత్రమా, కొట్టకు బాబు, కొట్టకు, నీకు పుణ్యం ఉంటుంది. అయితే ఆ చిలుకను ఎందుకు కొట్టావు? చిలకనా? అంబుతో కొట్టానా? చూడు, ఈ మట్టి ఉండలతో కొట్టాను. దాని ప్రాణానికి ఇవి చాలవా? వసంత, మనం విలువ చేర్చుకున్నది ప్రాణాలు తీయడానికి కాదు, కాపాడడానికి. తెలిసిందా? బాబా, పులి పులి పులి! వసంత, ఆడపిల్లని చూస్తే అంత భయం ఎందుకు? భయం కాదు బాబు, భక్తి. కాళ్ళపడ్డ పాము కరి చూరుకుంటుంది, కంటపడ్డ పిల్ల కరుస్తుంది, అరుస్తుంది, వెన్ను చరుస్తుంది. జయంత, వనగాడ, మహావనగాడ, వదులు బాబు, నన్ను వదులు. నీ స్నేహితుడి కళ్ళకి ఆడపిల్లలందరూ పెద్ద పుల్లలాగా కనిపిస్తారే? కావచ్చు, కానీ సరళ, నువ్వు ఇలా వచ్చావి? ఒక సందేహం తీర్చుకుందామని వచ్చా. ఏమిటో? అబ్బే, మరేం లేదు. మాట వరుసకు ఒక అమాయకు పిల్ల ఒక అతిలోక సుందరుని ప్రేమించిందనుకో, అతని కోసం అహర్నిశలు తప్పించుకుపోతుందనుకో. కానీ ఆ మన్మథుడు కనికరించకపోవడం, ఆ పిల్లని కన్నెత్తేనా చూడకపోవడం తప్ప కాదా? అన్నమాటే. అలా ఒప్పుకుంటే నాకే కావలసిందే ఉంది. అబ్బే, ఏముంది? గురుపుత్రివి, నీకు లోటే ఉంది. సారే చీరే సర్వలక్షణంగా పెట్టి మహారాజా వైభవంతో పెళ్లి చేస్తాను. చేసేవాళ్ళు పెద్దలు, తల ఊపాల్సింది మనం. అంటే? జయంత, నువ్వు సరేనంటే నీతో పాటు యువరాణిని అవుతాను. శివ శివ, ఏమిటి కోరం? సరళ, అంతటి మహానీయుడు కడుపున పుట్టి ఆశ్రమంలో పెరిగిన కన్యవు నీకు విపరీత బుద్ధి ఏమిటి? గురుపుత్రి, నాకు సోదరు లాంటి తండ్రి. నన్ను వర్తలు కలవు, కరుణించు, కనికరించు. నిన్ను కన్నారా చూసిన నాడే మనసే మనసిచ్చాను. నా కన్యతను నీకు అంకితం చేశాను. కాదనకు జయంత. సోదరి, సోదరి, నా మాట విని సోదరి. అలా అంటే ఆత్మహత్య చేసుకుంటాను. ఈ పాప చిత్ర కన్నా అధీనం వేరే. సరళ, పెద్దలకు తలవంపులు తెస్తున్నావు. వెళ్ళు, ఆశ్రమానికి వెళ్ళు. వెళ్ళను, నిన్ను విడవను. జయంత, నిష్కల్మషమైన నా ప్రేమను నిరాకరించు. భంగపాటు పట్టాబల వేటి తిన్న కోడతాచు. నీ బెదరింపులకు లొంగుతాననుకున్నావా? సరళ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మర్యాదగా వెళ్ళు. జయంత, అయ్యో, అమ్మా, అయ్యో, అమ్మా, పాల్గొంపురా, ఎంతమంది చేశారు? అయ్యో, ఈ అన్నయ్య ఎదురుగా ఉందా? అయ్యో, అయ్యో, అయ్యో. ఏం జరిగింది? చూడండి బాబు, ఈ పాప నన్ను బలాత్కరించాడు. నా జీవితం పంట కలిగాడు. నిజమేనా? అవును కాదు అర్థం కావడంలా. సరిగ్గా సమాధానం చెప్పారు. మరి
ఏమిటి హింసాకాండ? ఎవరు మీరు? పరదేశంలో ఆశ్రమ ప్రాంతంలో ఏమిటి అఘాయిత్యం? ఇక్కడ ఆడపిల్లల్ని చెరబట్టడం అలవాట? అవును నాన్న, వీడే ఈ జయంతుడే ఒంటి పాటను చూసి చెల్లెలాడి చేరవచ్చు నా బ్రతుకు నేలపాలు చేశాడు. ద్రోహి, భ్రష్ట, నీచ, నీకా ఈ దురంతం, నీదా ఈ దుర్బుద్ధి. అప్రాచ్యుడా, రౌరవాది మహానాయకాలైన ఈ పాతకానికి ఆజ్ఞ ఇవ్వండి, అంతం చేస్తాం. నీకు ఆ శ్రమ అక్కర్లేదు. పాలనకి పాలనకి మహారాజు ఉన్నాడు. మీ దారిని మీరు పొండు. గురుదేవా, తమ శిష్యుడు ఇంతటి పాప. నోర్మై ద్రోహి, ఈ పాపిని పడలెక్కని విడిచికట్టి రాజసింహానికి తీసుకురండి. రామ్మా. నా మాటే వినుంటే ఇంత చేటు వచ్చేదా? నేనంతా చూస్తూనే ఉన్నాలే. మహారాజుతో చెప్పి దాని బండారం బయట పెడతాను. కూడదు వసంత, నిజం చెబితే గురుపుత్రి బ్రతుకు అధ్వానం అయిపోదు అని నోరు మూసుకూరుకుంటే నీ జీవితం నాశనం కాదు. పోతే పోని, తన కుమార్తె ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిందని తెలిస్తే గురువు గారు తలెత్తుకు తిరుగుతారా, బ్రతుకుతారా? నీ బ్రతుకు సంగతి ఆయన ఆలోచించారా? కూతురు మాటలు నమ్మి నీ మీద అభాండం వేసి నీ జీవితం నాశనం చేయడానికేగా మహారాజు దగ్గరికి వెళ్ళింది. మహారాజా, ధర్మావతారులైన తమ పరిపాలనలోనే కామాంతులు చెలరేగి పట్టపోవలే రాజమార్గాల రమణులకు మానభంగం కలిగిస్తున్నారు. నిజమా? ఇదిగో ప్రత్యక్ష ప్రమాణం. మహాప్రభు, ఆశ్రమవాసిని అబులను గురుపుత్రిని నన్ను ఒక కామాంధుడు ఒంటిగా చూసి బలాత్కరించాడు. నా జీవితం మంటగలుగుతాడు. అమ్మా, అమ్మా. ప్రభు, నాకెవరు రక్ష? ఆ దుర్మార్గుడికి ఏమిటి శిక్ష? శిరచ్ఛేదం. అవసరపడకండి ప్రభు, అతన్ని సముఖానికి పిలిపించి విచారించడం మంచిది. అవసరం లేదు. ఆ పాపిని ప్రాణాలతో విడవకూడదు. ఆడిన మాట తప్పరాదు మహారాజా. ఆ చెనటి మీ కుమారుడే. జయంతుడా? అసంభవం. కాదు మహారాజా, యువరాజు నన్ను నరకంలో త్రోశాడు. నమ్మశక్యంగాని మాట. నా కుమారి అసత్య ప్రలాపి అయిన మహామంత్రుల ఉద్దేశం అతన్ని మా శిష్యులు కట్టి పట్టుకొస్తున్నారు. కావాలంటే సముద్రంలోనే విచారించండి. గురుదేవా, గురుదేవా. ఆ కుమారుడు ఎక్కడ? మంత్రి కుమారుని సహాయంతో మమ్మల్ని బెదరగొట్టి పారిపోయినాడు. విన్నారా మహారాజా? ఇప్పుడైనా నా మాట నమ్ముతారా? నేరం చేయనివాడైతే పారిపోతాడా? పుత్రవాత్సల్యంతో ధర్మాన్ని మర్చిపోకండి. ఈ రాజ్యంలో ప్రజలకో ధర్మం, ప్రభువులకో ధర్మం ఉందా? మహారాజా, అతడిని విడిచిపుచ్చారో తమ కళ్ళెదుటే ప్రాణత్యాగం చేసుకుంటారు. శివ శివ, శిక్ష విధిస్తానమ్మా. నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను. మహామంత్రి, భటులను పంపండి, పట్టి తెప్పించండి. రాజభట్లు వచ్చేస్తారు. నిన్ను పట్టి బంధించి మహారాజు సమ్ముఖంలో నిలబెడతారు. ధర్మం తప్పని ప్రభువు కనుక కన్న కొడుకువనైనా కనికరించకుండా నీ తండ్రి నీ తల కొట్టిస్తాడు. అందుకు సిద్ధంగా ఉన్నాను. బుద్ధి లేని మాట. నీలాంటి బిడ్డను పోగొట్టుకుని నీ తండ్రి మాత్రం బ్రతుకుతాడా? నా మాట విను. ఎటైనా పో, ఎక్కడైనా కొన్నాళ్ళు అజ్ఞాతంగా కాలం గడుపు. నిన్ను మళ్ళీ కళ్ళ చూస్తానన్న ఆశతోనైనా మహారాజ్ జీవిస్తాడు. నేను దగ్గరే ఉండి కనిపెట్టి ఉంటాను. పిరికివాడిలాగా పారిపోమంటావా వసంత? ఆహా, ధైర్యశాలగా ఇక్కడే ఉండి తండ్రిని చంపుకోమంటాను. కాలం తప్పి వచ్చింది, తప్పించుకు వెక్కిరించవయ్యా. ఇప్పుడు ఇంతకన్నా వేరే మార్గం లేదు. మీరు ఇటువంటి Ah!